శ్రీ మహాగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి, ఉప ప్రధానాచార్యులకి మరియు నా తోటి ఉపాధ్యాయులకి మరియు చిన్నారులకి శుభోదయం మరియు శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకి ఒక విద్యార్థి తన స్వర్ణ పథకాన్ని చిత్రీకరణలో జాతీయ స్థాయిలో ఆఫీసులో ఆన్లైన్ కాంపిటీషన్లో గెలుపొందారు. ఒక కళాకారుడిని భగవంతుడు సృష్టిస్తాడు బ్రహ్మ. కానీ ఆ బ్రహ్మని సృష్టి ఎవరు చేస్తారంటే కళాకారుడే చేస్తారు. భగవంతుడు ఇలా ఉన్నాడు అని చూపెట్టడానికి ఎవరు చూపెడతారు? ఓన్లీ క్రియేటెడ్ మేము ఆర్టిస్ట్. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. కళ కోసం అన్నప్పుడు సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్. అది తను చేసినా కూడా దాంట్లో నుంచి ఎన్నో సృష్టి వస్తాయి. అట్లాంటి దాంట్లో నుంచే మన 7వ తరగతి చదువుతున్న మన విద్యాలయ స్టూడెంట్ హర్షల్ రెడ్డి రికార్డ్ ఇన్ స్వర్ణ పథకం జాతీయ స్థాయిలో. ఐ రిక్వెస్ట్ అవర్ విద్యాలయ ప్రిన్సిపల్ సార్, ప్లీజ్ గివ్ ద అవార్డ్. మనము ఎప్పుడైనా నిరుత్సాహం అనేది దేంట్లో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మనకు ఇప్పుడు జరుగుతున్న బోర్డ్ ఎగ్జామ్స్ కానీ స్కూల్ ఎగ్జామ్స్ కానీ ఎలాంటివి కూడా జరగకూడదు అని అంటే దాంట్లో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. మనం మానసిక ఒత్తిడికి ఎందుకు అంటే గతించిన గతం కోసం అంతం లేని ఆరాటంతో అరిస్తే లాభమేంటి? గతించిన గతం కోసం అంతం లేని ఆరాటంతో అరిస్తే లాభమేంటి? రానున్న రణరంగం కోసం కళాలను పదులు పెట్టి సిద్ధం చేయి. రానున్న రణరంగం కోసం కళాలను పదులు పెట్టి సిద్ధం చేయి. అవస్థలు పడిన అవకాశం రాలేదని నిండు మనసులో నిప్పులు పోయాయి. అవస్థలు పడిన అవకాశం రాలేదని నిండు మనసులో నిప్పులు పోయాయి. ఆగిపోని ఊపిరిని బిగిపట్టి ఆఖరి గడియదాకా పోయాయి. మనం అనుకుంటాం ఎంతో కష్టపడ్డాను రా, నేను డే అండ్ నైట్ కష్టపడ్డాను. సూర్యుడు ఎక్కడైతే అస్తమించాడో అక్కడైతే తెలియగలా దాటినాక తెలివితో చేశాను, కానీ నాకు ఇలా మార్కులు రాలేదని ఎప్పుడు నిరుత్సాహపడదు. ఓటమి కొన్నిసార్లు గెలుపు కోసమే. ఎప్పుడు గెలుపుకోవడంలోనే మనకి చీకటి ఉంటుందాగా